మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ అంటే ఇప్పుడు తెలుగులో ఒకలాగా ఉంటుంది హాస్పిటాలిటీ కానీ చూసే విధానం ఒకటి, తమిళ్లో ఒకలాగా ఉంటుంది, మలయాళంలో ఒకలాగా ఉంటుంది. మీరు అన్ని ఇండస్ట్రీలు చూసి ఇక్కడికి వచ్చి చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఏం అబ్జర్వ్ చేశారు మీరు? మనుషుల్లో ఉన్న ప్రేమ అన్నీ ఉంటాయి కదా, కోపం, స్వార్థం. నా ఫీలింగ్ నేను చెప్పొచ్చా? చెప్పండి, నో ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ఎక్కువ అయినప్పుడు హ్యుమానిటీ తగ్గిపోతుంది నాకు ఫీలింగ్. మలయాళంలో ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే హ్యుమానిటీ తగ్గిందనే. ఇది ఒక కాంట్రవర్సీ ఏమో నాకు తెలియదు, బట్ నేను నా ఫీల్ చెప్తున్నాను నేను. ఓకే, నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఒక ఫీల్, హ్యాపీ ఫీలింగ్, ఒక హ్యూమన్ ఫీలింగ్ ఉంది కదా. మీరు ఒక పెద్ద పొజిషన్ కి వచ్చింది అనుకో, ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మీకు ఆ పొజిషన్ వచ్చింది బికాస్ యూ గోట్ ద ఛాన్సెస్. ఇఫ్ ఐ గోట్ ద ఛాన్సెస్ ఐ బి ఆల్సో లైక్ దట్ పొజిషన్. ఆయన మీరు చేసిన ఆ పరిశ్రమ ఉంది కదా, దాని గురించి వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. దే డోంట్ యాక్సెప్ట్ దట్. ఓకే, దట్ ఈస్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఒక పొజిషన్ పొజిషన్ కు ఒక్కటి రావడానికి చాలా పరిశ్రమ ఉంది వెనకాల కదా. ఆ పరిశ్రమ వీ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్, దట్ హార్డ్ వర్క్. ఈజీగా ఒక మాట మీద వెళ్ళడం కాదు. ఎడ్యుకేట్ అయిన తర్వాత ఓ నీకు ఆ పొజిషన్ వచ్చింది, నీకు అదో మీ అదృష్టంగా వచ్చినట్టు. వెనకాల ఆయన పరిశ్రమకు మర్యాద లేకుండా అయిపోయింది. నేను విన్నాను సెట్ లో మీకు కనీసం కూర్చోడానికి చైర్ కూడా వేయలేదని విన్నాను. ఇస్ ఇట్ రైట్? నానగ్రామంలో సెట్ లో నేను వెళ్తే ఎవరికి తెలియదు నేను ఎవరిని. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నిలబడుతుంది అక్కడ. ఒక కుర్చీ కూడా నాకు రాలేదు, ఒక టీ కావాలని కూడా ఎవరు అడగలేదు. నా దగ్గర అసిస్టెన్స్ లేదు, ఏమీ లేదు. నేను ఒక క్యారెక్టర్ చేయడానికి వెళ్ళినట్టు అలా వెళ్ళారు. దేవి హిట్ అయ్యాక 7th 8th మూవీ నేను చెప్పేది, కానీ ఒక గ్యాప్ తర్వాత వచ్చింది. సో అక్కడ నాకు చాలా ఒక కుర్చీ కావాలంటే నేను వెళ్ళి తీసుకోవాలి. అది ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ కూర్చున్నాను, వాళ్ళు ఆ కుర్చీ ఇవ్వడం కూడా ఆ ఇది కూడా లేదు. నేను ఎక్కడైనా ఒక ఖాళీ కుర్చీ ఉంది, ఆ ఖాళీ కుర్చీ తీసుకోని తప్ప నేను వెళ్ళినప్పుడు ఒక కుర్చీ సార్ ఈ కుర్చీ తీసుకొని చెప్పడానికి కూడా ఎవరు లేరు. బాగా ఫీల్ అయింది నాకు. బాగా ఏంట్రా నేను ఈ ఇండస్ట్రీలో ఇంత హిట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఒక రెస్పెక్ట్ కాదు, ఒక అతను తెలుసుకోవాలి, ఒకసారి చేశాను ఆ ఒక ఫీల్ కూడా రాలేదు. నేను పోయింది ఇండస్ట్రీని అవుట్ అయిపోయిన ఫీల్ అయింది నాకు. సో నా బ్రదర్కి ఫోన్ చేసి నాకు నిలబెట్టడం చాలా కష్టంగా ఉంది, ఇక్కడ యాక్ట్ చేయడం కూడా నాకు తెలీదు. ఆయన అప్పుడు నీకు ఏం క్యారెక్టర్ చేస్తున్నాడు అడిగాను. విలన్ గా చేస్తున్నాను. నువ్వు ఆ మొత్తం పిక్చర్ ఒకసారి నీ మైండ్కి వచ్చి ఆ విలన్ క్యారెక్టర్ తీసి, విలన్ క్యారెక్టర్ తీసేస్తే ఏమవుతుందో చూడు. నేను అలా ఆలోచించాను. నిజం కదా, విలన్ లేదంటే ఆ పిక్చర్ ఏముంది? విలనిజం చేసే కదా హీరోయిజం చేయాలి, లేదంటే మొత్తం బ్లాంక్ అయిపోతుంది కదా. సో నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ నాకు ఫీల్ అయింది నాకు. దాని తర్వాత నేను క్యారెక్టర్ మీద ఇప్పుడు దాకా ఒక్క సింగిల్ డే రోల్ అయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి నా పని చేసి నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ కూర్చుందా లేదా, నాకు మర్యాద ఉందా లేదా, అదన్నీ నాకు అనవసరం. ఇప్పుడు వేస్తున్నారా చేయరు? ఇప్పుడు నాకు నేను ఆ ఫీల్ కూడా లేదు నాకు. రావట్లేదు. సోఫా వేస్తున్నారా? ఏదైనా కింద పెడదు, నాకు నా క్యారెక్టర్ చేయడం నేను చేసి వెళ్ళిపోతున్నాను. సో అలా మిమ్మల్ని మీరే మార్చేసుకున్నారు. సో ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మర్యాద అనేది వాళ్ళు ఇవ్వాల్సింది, మనం పట్టుకోవాలి, తీసుకునేది మర్యాద కాదు. అవును. సో వాళ్ళకి ఓకే, నా మర్యాద ఇవ్వాలని ఫీల్ అయితే ఓకే ఇవ్వండి, కూర్చి ఉండి నేను కూర్చున్నాను. అది తప్ప నాకు ఇది ఉంటేనే నేను వస్తాను అలా ఏం లేదు. అంటే అప్పటి వరకు మీరు ఎలా ఉంటారు సార్ లైఫ్ లో? అంటే షార్ట్ టెంపర్, చాలా సెన్సిటివ్? కొంచెం షార్ట్ టెంపర్. నేను ఆ టైంలో కొంచెం షార్ట్ టెంపర్. దాని తర్వాత నాకు ఫిలాసఫికలీ కొంచెం మారింది, నా టెక్నాలజీ కొంచెం మారింది, మా థింకింగ్ మారింది, సైకాలజికలీ నేను కొంచెం మారింది. నా బ్రదర్కి ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత ఐఎమ్ మోర్ ఇన్ టు ఫిలాసఫికల్ లైఫ్. సో నౌ ఐఎమ్ హ్యాపీ విత్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ హ్యూమానిటీ. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.